ఒకవేళ అంటే ఎన్ అనేటువంటి లెటర్స్ ఉంటాయి, ఆ కాంబినేషన్లో పేర్లు కూడా ఉంటాయి. వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక నెంబర్స్ చూసుకుంటే ఎలా ఉంటుందండి జనరల్? యూజువల్గా నాన్న ఎస్ లెటర్కి ఎన్ లెటర్కి కంపాటబిలిటీ లేదు. ఇది ఓన్లీ ఫ్రెండ్షిప్ వరకు, మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు ఎస్ ఎన్. లవ్కి ఓకే కానీ మ్యారేజ్ వరకు పోదు ఇది. మ్యారేజ్ అయినా కూడా వీళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రేమించుకొని 5 ఏళ్ళు ప్రేమించుకొని 10 ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా కూడా కంపాటబిలిటీ అస్సలు ఉండదు. ఈ లవ్ అంటే 1 అవర్ స్పెండ్ చేయొచ్చు కలిసి, లేదా 2 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. 24 అవర్స్ ఒకే ఇంట్లో లెటర్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ ఉన్నప్పుడు ఈ ఎస్ లెటర్ అంటే 3, ఎన్ అంటే 5. 3 అంటే దేవతల గురువు జూపిటర్, ఎన్ అంటే మెర్క్యూరీ బుధుడు. ఈ కాంబినేషన్ పడదు. సో నేను చాలా అంటే ఆ థింగ్స్ మోర్ దెన్ ఒక 40,000 కపుల్స్ చూశాను అన్న. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెగిటివిటీ తగ్గడానికి ఈ ఎస్ లెటర్ ఎన్ లెటర్ని తీసుకొని వీళ్ళ పేరులో మ్యాజిక్ నంబర్స్, ఏంజల్ నంబర్స్ పెట్టి వీళ్ళు కోర్స్ రాయమనం, లక్కీ స్టోన్స్, అంటే నెగిటివిటీని ప్యాసిఫై చేయడం. ఇంకా మనము ఆల్రెడీ చేసేసుకున్న వాళ్ళని మనం ఏం చేయలేము. బట్ ఎక్కువ మంది డైవర్స్లు వెళ్తున్నారు. ఒక ఫేమస్ సెలబ్రిటీ ఎస్ లెటర్ ఎన్ లెటర్ మ్యారేజ్ చేసుకొని మంచి పేరున్న వాళ్ళు, మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. బట్ 3-4 ఇయర్స్కే డైవర్స్ అయింది. ఇట్లా రెగ్యులర్గా నేను ఆల్మోస్ట్ డైలీ నేను 1-2 వింటుంటాను. వస్తారు, ఫాదర్ వస్తారు లేదా పాప వస్తుంది. ఏమ్మా అంటే నా పేరు ఇది మేడం, మీ పేరులో డైవర్స్ నెంబర్స్ ఉన్నాయి. సో నేను ఇతను చేసుకున్నానంటే ఇది డైవర్స్ ఉన్నాయి, అయిపోయింది సార్, మేము ఇష్టపడే చేసుకున్నాము. 6 మంత్సే 7 మంత్సే 8 మంత్సే. సో నో కిడ్స్ నథింగ్, వచ్చేసాము, బయట ఉన్నాం, ఇష్టపడి చేసుకొని కూడా. అంటే ఇది ఓన్లీ ఇష్టం వరకు అట్రాక్ట్ చేస్తుంది కానీ బంధంకి నాట్ గుడ్. యూజువల్గా ఏ వికి పడదు, ఏ లెటర్ వి లెటర్. అంటే ఏ రాంగ్ నంబర్స్ ఉండటం వల్ల ఎక్కువగా అంటే కంపాటబిలిటీని అలా ఉంటుంది. 3-5 అనేది మిస్ మ్యాచింగ్ ఫర్ మ్యారేజ్ నాన్న. ఈవెన్ ఫర్ బిజినెస్ ఆల్సో ఈ 3 and 5 ఆర్ ఎనిమిస్. ఎక్కువ విడిపోయే అవకాశం, అంటే పార్ట్నర్స్ కూడా విడిపోతారు. ఇతను లాయలే, ఆ అమ్మాయి కూడా లాయలే, బట్ అతను మోసం చేస్తున్నాడు, ఇతను మోసం చేసిన అతను ఫీల్ అవుతుంటారు. ఇది ఎక్కువ రోజులు నిలబడారు. కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కువ రోజులు నిలబడాలి అనుకున్నప్పుడు ఎలా అంటారు? తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ డౌట్ ఉంది నాన్న. న్యూమరాలజీ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్, నాన్నగారు ఏం చేశారంటే ఒక 20 years రీసెర్చ్ చేసి ఇలా ఎస్ ఎన్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళలో మనము పవర్ఫుల్ నంబర్స్ పెట్టి, అంటే ఇద్దరికి అట్రాక్షన్ పెట్టేసి, ఆ నెగిటివ్ ఒక 40 ఉందనుకోండి, మనం అంటే అప్పు 40 లక్షలు ఉందనుకోండి, మనం 100 కోట్లు డబ్బు ఇస్తున్నాం. సో అంత ఎనర్జీ నంబర్స్ పెట్టి వాళ్ళ విడతీయన బంధం పెట్టేస్తే, వాళ్ళు నేను చెప్పినట్టు కోర్స్ రాసుకొని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే ఆ లెటర్ ఎస్కి ఆ ఎన్కి ఉన్న నెగిటివ్ ఫోర్స్ పోయి ఆల్మోస్ట్ 70,000 జంటలు కలిపాం నాన్న విడిపోవడానికి సిద్ధంగా. అంటే దీంట్లో కూడా ఎస్ ఎన్ వాళ్ళు మాక్సిమం ఒక 20,000 దాకా ఉంటారు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 years అయిన వాళ్ళు, 10 years అయ్యి 20 years అయిన కూడా కలిసి ఉన్నారు. ఆ పవర్ ఆఫ్ బాండేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకంటే ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయండి? అంటే లక్కీ నెంబర్స్ దగ్గర నుంచి, డేస్ దగ్గర నుంచి, డెసిషన్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? మెయిన్ ఏమంటే లెటర్ ఎన్ ఎస్ఏ మిస్ మ్యాచ్. హెడ్ ఫస్ట్ అంటే ఆ ఎన్ అనేది రాసి తీసుకున్నప్పుడు ఎస్కి ఇద్దరికి మిస్ మ్యాచ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి 8 letersలో ఉండి అమ్మాయి 6 letersలోన మిస్ మ్యాచ్ అవుతుంది. ఒకవేళ అబ్బాయి కాలింగ్ నేమ్ 3 letersలో ఉండి అమ్మాయి పేరు 6 letersలో ఉన్న దేవతల గురువు, రాక్షసుల గురువు, ఇద్దరు మంచోళ్లే, ఇద్దరికి పడదు. సినిమాకి వెళ్దామని నేను రాను, వంట చేయండి నేను చేయను. సో యూజువల్గా ఎలా చేయాలంటే నాన్న, అబ్బాయికి రెడ్ అన్లక్కీ అనుకోండి, అమ్మాయి రెడ్ వేసుకోకూడదు. ఇవన్నీ మనం స్టడీ చేస్తేనే చెప్పగలం కదా. ఇద్దరిది స్టడీ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి గ్రీన్ పడదనుకోండి, అబ్బాయి గ్రీన్ వేసుకోకూడదు, లేదా అబ్బాయి గ్రీన్ పడకపోతే అమ్మాయి వాళ్ళు వేసుకోకూడదు. పడని రంగు పడినప్పుడు ఆ ఫీలింగ్స్ అగ్రవేట్ అయిపోతాయి, అంటే నెగిటివ్ ఫీలింగ్స్ అగ్రవేట్ అవుతాయి. సో మనం కలర్ థెరపీ ద్వారా ఈ కలరే వేసుకోండి, ఈ కలర్ వేసుకోండి, సో ప్రాబ్లమ్స్ రావు. స్టోన్స్ వేసుకున్నప్పుడు అట్రాక్షన్ పెంచుతాయి, బాండేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మూన్ స్టోన్ అండ్ గోమేధికం అట్రాక్షన్ పెంచుతాయి, అమితిస్ట్ గోమేధికం అట్రాక్షన్ పెంచుతాయి. సో రాంగ్ స్టోన్స్, ఇప్పుడు అమ్మాయి ఎల్లో సఫైర్ వేసుకొని అబ్బాయి పచ్చేసుకున్నాడు అనుకోండి, ఇద్దరు కొట్టుకుంటారు. పేరు నంబర్లు బాగున్నా. సో మనం ఏం చేస్తాం, ఇవన్నీ జాగ్రత్తలు, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్ అండ్ హౌ టు సైన్. సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్. సిగ్నేచర్లో రాంగ్ పెడితే విడాకులు అవుతాయి.
కొన్ని సంతకాలు ఏం చేస్తారు, లెటర్ రాసి మూసి పెడతారు, వాళ్ళు బందీలు అయిపోతారు. లెటర్ రాసి కొట్టేస్తే వాళ్ళు చెడగొట్టుకుంటారు. సంతకం అనేది కింద నుంచి పైకి, అత్తారెం దారే సినిమాలాగా, రేసు గుర్రం, అల్లుడు సీను, సన్ ఆఫ్ సత్యమూర్తి లాగా పైకి లేయాలి. చూడండి, సన్ ఆఫ్ సత్యమూర్తిలా దూకుడు సినిమా ఇలా లేపి పెట్టారు. అంటే మేము ఎలాంటి రెసిస్టెన్స్కి కింద పడము, మేము తలెత్తుకొని ఉంటాము, డబ్బులో ఉంటాము అని సంతకం చెప్తుంది. సో ఎప్పుడైతే లక్కీ స్టోను పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టుకుంటామో, ఏంజల్స్ ఏం చేస్తాయంటే బాండేజ్ పెట్టిచ్చేస్తాయి. ఏంజల్స్ అంటే మన పంచభూతాల్లోంచి మనకి ఏంజల్స్ వచ్చి మనకు మంచి మాటలు చెప్తాయి. కోపమొద్దు, మీరు ప్రేమగా ఉండండి అని మనకు ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తాయి. సో ఆటోమేటిక్గా హస్బెండ్కి, హస్బెండ్ వైఫ్ సరెండర్ అయిపోతారు. దే విల్ బీ ఇన్ లాట్ ఆఫ్ లవ్. అంటే 2 years 3 years కొట్టుకున్న మందరికి వచ్చిన వాళ్ళు కూడా మన నంబర్స్ మార్చినాక మాకు కొత్తగా పెళ్ళైనట్టు ఉంది సార్, మేము చాలా ప్రేమగా ఉన్నాము అని చెప్తారు. ఆ పవర్ మన దగ్గర ఉంది సార్, న్యూమరాలజీ ద్వారా ఉంది. సో మనము వైబ్రేషన్స్ మార్చాక ఏంజల్ నంబర్స్ పెట్టి బాండేజ్ని లైక్ ఎన్, ఎస్, ఏ, వి ఇలాంటి రాంగ్ మ్యాచ్లు కూడా మనం కరెక్షన్ ఇచ్చాక వాళ్ళ కాపురాలు బాగున్నాయి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 hours పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరికీ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి.
చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.